సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాలు Now, why కావాలి. do we go to church? మనం ఎందుకు సంఘానికి వెళ్తాం? Why someone goes to temple? ఎందుకు ఎవరైనా ఆలయానికి In వెళ్తారు? the world, everybody asks God for the blessings only. ప్రతి ఒక్కరు కూడా లోకంలో దేవుని ఆశీర్వాదాలే అడుగుతారు. Imagine anybody going to a temple or anybody going to a church or anybody going to the religious places. What is it they would be asking? ఒకసారి ఊహించండి, వారు ఆలయానికి వెళ్తున్నా, చర్చికి వెళ్తున్నా, లేక ఏ మత సంబంధమైన వాటికి వెళ్తున్నా వారు ఏం అడుగుతారు? The only bottom line is, God bless me, bless my family and bless me. దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, ఇదే అండి వారు మూలంగా అడిగేది. No one in the world would say, Lord curse me, Lord don't give me blessings. Would anyone say like that? ఎవరైనా ఇలా చెప్తారండి, నన్ను ఆశీర్వదించొద్దు, నాకు శాపం ఇవ్వు అని అడుగుతారు ఎవరైనా? Everybody in the world goes to God and asks God, bless me, bless my family. ప్రతి ఒక్కరు కూడా దేవుని వద్దకు వెళ్ళి ఆలయానికి వెళ్ళి నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతారు. నిజమా కాదండి? Am I right? నిజమేనండి. Can you raise your hands if you agree with me? నాతో అంగీకరిస్తే చేయి పైకెత్తగలుగుతారా? Now let me tell you, I am going to tell you the secret of blessings today. ఈ రోజు ఆశీర్వాదానికి రహస్యాలు నేను If you want to understand how to be blessed, ఎలా ఆశీర్వదించబడాలో మీరు అర్థం it's better you understand the word today. I am going to reveal a secret of blessings which is revealed in the Bible. బైబిల్లో ప్రత్యక్షపరచబడిన రహస్యాన్ని నేను తెలియజేయబోతున్నాను. Whenever we are listening to the word of God, దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు విన్నా Satan will always try to disturb us. అపవాది ఎప్పుడు కూడా మనల్ని కలవరపరచడానికి, పరధ్యానంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. So don't get disturbed. ఏమాత్రం పరధ్యానంలోకి వెళ్ళకండి. And try to hear the word of God. దేవుని వాక్యాన్ని వినడానికి Focus in the word of God. దేవుని వాక్యం మీద దృష్టి నిలపండి. And God is going to reveal His blessings today to you and your family. దేవుడు నీకు, నీ కుటుంబానికి దేవుడు ఆయన ఆశీర్వాదాలను ప్రత్యక్షపరుస్తాడు. Are you all ready? అందరూ సిద్ధంగా ఉన్నారండి? Shall we close our eyes, కళ్ళు మూసుకుందాం, bow down and pray to God and ask God, prepare ourselves to ask God, God, today let me hear a word or the secret of blessings. ఈ రోజు దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నన్ను సిద్ధపరచండి దేవుని వాక్యాన్ని వినడానికి, ఆశీర్వాదం గురించిన రహస్యం నేను తెలుసుకోవడానికి అని చెప్తామండి. When a person desires to hear the word of God, దేవుని వాక్యాన్ని వినడానికి ఒక వ్యక్తి కోరుకున్నప్పుడు God will talk to them. దేవుడు వారితో మాట్లాడతాడు. And the person will hear the word of God. ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని వింటాడు. Father, in the name of Jesus, we come to your presence, Lord. తండ్రి యేసు నామములో మీ సన్నిధిలోకి వస్తున్నాం. Thank you, Father, for this time of fellowship. ఈ సహవాస సమయాన్ని బట్టి మీకు వందనాలు Thank you, చెల్లిస్తున్నాం. Lord, for being with us, mighty Father. And Lord, as we look into the word, దేవుని వాక్యాన్ని మేము చూస్తూ ఉండగా, as we meditate, mighty Father, మేము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా I just want you to reveal your blessings. మీ ఆశీర్వాదాలు మాకు Bless ప్రత్యక్షపరచండి. everybody who has joined here, Lord. ఇక్కడ కలిసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. Make them prosperous, mighty Father. వారిని వృద్ధి పొందించండి, గొప్ప Let తండ్రి. them stand for you, Lord. మీ కొరకు నిలబడినట్లుగా చేయండి. Thank you. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Psalms 127 and 2, 127వ కీర్తన 2వ వాక్యము. it says like this in English: It is vain for you to rise up early, to sit up late, to eat the bread of sorrows, for so he giveth his beloved sleep. దేవుని వాక్యం ఇలా తెలియజేస్తుంది, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. Many people in the world does not know the secret of blessings. ఈ రోజు చాలా మంది లోకంలో ఆశీర్వాదం యొక్క రహస్యం వారికి తెలియదు. They always want to struggle in the world and try to gain more worth or more money by struggling in the world. ఈ లోకంలో వారు కష్టపడుతూ ఎక్కువ డబ్బుని, ఎక్కువ ఖ్యాతిని పొందుకోవాలని వారు ప్రయత్నిస్తూ ఉంటారు. But the secret in the word of God says, దేవుని వాక్యంలోని రహస్యం తెలియదు. God will give them who God likes them. దేవుడు ఎవరిని ఇష్టపడతారో వారికి ఆయన ఇస్తారు It అంటున్నారు. says like he giveth his beloved while they sleep. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. Sometimes we may understand what is that. While sleep we bless. We are being blessed. నిద్రించుండగా ఆశీర్వదించబడడం అంటే ఏంటి అని మనకు అర్థం కాదు. That does not mean that you don't have to work anywhere and just sleep and God is going to bless you. దీని అర్థము కేవలం మీరు ఎక్కడ పని చేయకుండా నిద్రపోవాలి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని కాదు. The meaning of this word is, if you live
the way God wants, దేవుడు కోరుకున్నట్లుగా మీరు జీవించినట్లయితే you would receive the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదాలను మీరు పొందుకుంటారు. This is the secret. ఇది రహస్యము. He giveth to his beloved. ఆయన ప్రియులకు ఆయన ఇస్తాడు. See, when you understand, when you talk about people, ప్రజల గురించి మీరు మాట్లాడుకున్నప్పుడు some people are very close to your heart. కొద్దిమంది మీ హృదయానికి చాలా సమీపస్తులుగా You ఉంటారు. may be knowing many hundreds of people, చాలా మంది వందల మంది మీకు తెలిసి ఉంటారు. but only few people will be near your heart. కొద్ది మంది మాత్రమే మీ హృదయానికి సమీపస్తులుగా ఉంటారు. The people who just do whatever you say. మీరు ఏది చెప్తే అది చేసే ప్రజలు. The people who just do the people who just live the way you like. మీరు జీవించే జీవన విధానం These ఇష్టపడే people are completely different. మీరు చాలా వ్యత్యాసంగా So now ఉంటారు. God says, ఇక్కడ దేవుడు God చెప్తున్నాడు, promises, దేవుడు మనకు He వాగ్దానం is going to ఇస్తున్నాడు. bless people ఆయన ప్రజల్ని who ఆశీర్వదించబోతున్నాడు. are His beloved. ఆయనకు ప్రియులైన వారిని. The secret is now, ఇక్కడ రహస్యం if ఏంటంటే you want to be blessed, నువ్వు ఆశీర్వదించబడాలని you have to be కోరుకుంటే His beloved person. నువ్వు ఆయనకు ప్రియమైన వ్యక్తిగా ఉండాలి. Then how to be beloved person? ఎలా ప్రియమైన వ్యక్తిగా I ఉండగలవు? just want to bring out 5 characters in the word of God. దేవుని వాక్యంలో 5 వ్యక్తిత్వాలను నేను How చూపించబోతున్నాను. could they be beloved in the word to God? దేవునికి ఎలా వారు ప్రియమైన వారిగా ఉండగలిగారు? I just want to briefly show their characteristics and what is that we can learn from their character. వారు ప్రియులుగా ఉండటానికి వారి వ్యక్తిత్వాలు ఏంటి, మనం వారి వ్యక్తిత్వం నుంచి ఏమి నేర్చుకోగలమని. Hebrews chapter 11 and 6 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం says 6వ like this, ఇలా తెలియజేస్తుంది. without faith it is impossible to please him, for he that cometh to God must believe that he is, and he is a rewarder of them that diligently seek him. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైంట అసాధ్యము. Without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైంట If you want to learn one character, ఒక వ్యక్తిత్వం మీరు నేర్చుకోవాలని the first కోరుకుంటే character is మొదటి వ్యక్తిత్వము faith. విశ్వాసము. Without faith you cannot please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా నువ్వు ఉండలేవు. We always try to please people. మనం ప్రజల్ని ఇష్టపూర్వకంగా ఉండాలని కోరుకుంటాం. We always try to please our bosses. మన యొక్క బాసులకి మనం ఇష్టంగా We ఉండాలనుకుంటాం. always try to please people from whom we try to expect something. మనం ఎవరి యొద్ద నుంచైనా ఏదైనా ఆశిస్తే వారికి ఇష్టంగా ఉండాలని ప్రయత్నిస్తాం. We always try to please politicians. మనం రాజకీయ నాయకులకి ఇష్టంగా ఉండాలని We ప్రయత్నిస్తాం. always want to be in good books of the people from whom we are expecting something. మనం ఎవరి యొద్ద నుంచైనా ఏదైనా ఆశిస్తే వారి యొక్క కనుసైగల్లో మనం మంచివారుగా ఉండాలని కోరుకుంటాం. The word of God says, దేవుని వాక్యం తెలియజేస్తుంది, human cannot be trusted. మనుషులు నమ్మదగిన వారు కాదు, God only can be trusted. కేవలం దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. The first faith to please God, first word to please God is దేవునికి ఇష్టంగా ఉండటానికి మొదటి మార్గము faith. అది విశ్వాసము. Whenever we talk about faith, విశ్వాసం గురించి మనం ఎప్పుడు we మాట్లాడుకున్నాం, need to talk about Abraham. అబ్రహాము గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. Because Abraham lived a faithful life, entire life to God. దేవునికి ఆయన జీవితం అంతా కూడా విశ్వాస సహితమైన జీవితం జీవించాడు ఆయన. In Hebrews chapter 11 and 8 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ if you అధ్యాయం observe, can anyone read that? Hebrews chapter 11 and 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. Surely, when God called Abraham, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు God spoke to Abraham and said, దేవుడు అబ్రహాముతో మాట్లాడి you చెప్పాడు, come out of your place, నీ స్థలం నుంచి బయటికి come out రా, of your house, నీ ఇంటి నుంచి బయటికి రా, and move forward ముందుకు వెళ్ళు, where I show. నేను నీకు చూపించు ప్రదేశానికి. Abraham does not know where he is supposed to go. అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు He అతనికి. left his place, ఆయన స్థలాన్ని he left విడిచిపెట్టాడు, his country, ఆయన దేశాన్ని he left his విడిచిపెట్టాడు, people, ఆయన ప్రజల్ని విడిచిపెట్టాడు, believed God. దేవుని నమ్మాడు. He doesn't know where is he going. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు He ఆయనకు doesn't తెలియదు. know where God is leading him. దేవుడు ఆయన ఎక్కడికి నడిపిస్తున్నాడు ఆయనకు He తెలియదు. just walked కానీ దేవుడు దానిలో నడిచాడు, because he believed, ఎందుకంటే ఆయన నమ్మాడు, he had faith. ఆయనకి విశ్వాసం If I ఉంది. just walk by the word of God, దేవుని వాక్య ప్రకారం మాట ప్రకారం it నేను is a నడిస్తే blessing to me. అది నాకు ఆశీర్వాదం It అని. is a blessing to me. అది నాకు ఆశీర్వాదము. Today we need the word of God says in James chapter 2 and 17. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం తెలియజేస్తుంది. Can anyone read in Telugu or English? యాకోబు James chapter 2 and 17. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. అలాగే
విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒట్టిగా ఉండి మృతమైనదగును. See, if your faith is not in action, నీ యొక్క విశ్వాసం క్రియలు లేనట్లయితే that is dead. అది మృతమైనది. If you just say that I have faith in God, కేవలం నువ్వు నాకు దేవుని యందు విశ్వాసం ఉంది అని మాత్రం if you చెప్తున్నట్లయితే, don't obey the word of God, దేవుని వాక్యానికి విధేయత then your చూపించకపోతే faith is dead. నీ యొక్క విశ్వాసం Today let మృతమైనది. us understand ఈ రోజు అర్థం చేసుకుందాము, what kind of faith we have. మనకి ఏ విధమైన విశ్వాసం ఉంది. Are we putting this faith in action? ఈ యొక్క విశ్వాసాన్ని మనం క్రియల్లో పెడుతున్నామా? If you are not putting this faith into action, ఈ విశ్వాసాన్ని నువ్వు క్రియల్లో పెట్టకపోతే you would not receive the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. I will give you one example. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. Once upon a time, Jesus was walking on the streets. యేసు ప్రభు వీధుల్లో నడుస్తున్నాడు ఒకనొక సమయంలో. There were few lepers, 10 lepers 10 మంది కుష్ఠరోగులు అక్కడ ఉన్నారు. at the situation, ఆ at the place. పరిస్థితిలో, ఆ స్థలంలో And they understood and they believed. వారు నమ్మారు, వారు అర్థం చేసుకున్నారు. They were undergoing complete miserable disease. వారు చాలా విషాదకరమైన రోగం గుండా వారు వెళ్తున్నారు. They were thrown out of their houses. వారి ఇళ్లలోంచి వారు త్రోసివేయబడ్డారు. They are living far away from the city. వారు ఆ పట్టణం నుంచి దూరంగా జీవిస్తూ ఉన్నారు. Now they are experiencing the leprosy. ఇప్పుడు వారు ఆ కుష్ఠరోగాన్ని అనుభవిస్తూ ఉన్నారు. They are living in a very, very pathetic condition. చాలా బాధాకరమైన స్థితిలో వారు జీవిస్తున్నారు. And they believe that Jesus is the power. వారు నమ్మారు యేసు ప్రభువుకి శక్తి ఉంది. Jesus is the only man they can heal. He can heal them. యేసు ప్రభు ఒక్కడే వారిని స్వస్థపరచగలడు అని నమ్మారు. They had faith in Jesus. యేసు ప్రభు యందు వారికి విశ్వాసం ఉంది. When Jesus was walking, యేసు ప్రభు నడుస్తున్నప్పుడు these 10 lepers stood very far to Jesus ఈ యొక్క 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభుకి చాలా దూరంగా నిలబడ్డారు. and told Jesus, యేసు ప్రభుతో చెప్పారు, please have mercy. దయచేసి మా మీద Please కనికరించు. have mercy. దయచేసి మా మీద కనికరం చూపు. Jesus understood. యేసు ప్రభుకి They're అర్థమైంది. talking about the healing. వారు స్వస్థత గురించి మాట్లాడుతున్నారు. And Jesus said, యేసు ప్రభు చెప్పాడు, Jesus did not heal them instantly there. వారిని అక్కడికక్కడే వెంటనే స్వస్థపరచలేదు ఆయన. Jesus said, move, go and show yourself to the priest. మీరు వెళ్ళి మా యాజకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని చెప్పాడు. When we come to the presence of God, దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు, when we pray to God, దేవునికి మనం ప్రార్థించినప్పుడు we expect instant miracles from God. దేవుని వద్ద నుంచి వెంటనే అద్భుతాలు మనం ఆశిస్తాం. The word of God doesn't agree with that. ఆ దేవుని వాక్యం దానికి అంగీకరించట్లేదు. The word of God is something. దేవుని వాక్యం ఏంటంటే It also wants to test you. అది నిన్ను Now when the పరీక్షించాలనుకున్న lepers approached Jesus, ఈ కుష్ఠరోగులు యేసు ప్రభు యొద్దకు they were వచ్చినప్పుడు expecting instant healing. వారు వెంటనే స్వస్థతను ఆశిస్తూ ఉన్నారు. They pleaded Jesus వారు యేసు ప్రభుని బ్రతిమాలుకున్నారు, to have mercy on them. వారి మీద కనికరం చూపమని. Now understand, Jesus did not heal them right away. ఇప్పుడు అర్థం చేసుకోండి, యేసు ప్రభు అక్కడికక్కడే వారిని స్వస్థపరచలేదు. Jesus knew their need. యేసు ప్రభుకి వారి అవసరత తెలుసు. Jesus knew what they were expecting. వారు ఏం ఆశిస్తున్నారో యేసు ప్రభుకి తెలుసు. But Jesus did not answer to them directly. వారికి నేరుగా యేసు ప్రభు సమాధానం ఇవ్వలేదు. Instead, దానికి ప్రతిగా Jesus told something else. యేసు ప్రభు మరేదో చెప్పాడు. He gave an instruction. ఒక సూచన ఆయన ఇచ్చాడు. He said, go, వెళ్ళండి, show yourself to the priest. మిమ్మల్ని మీరు యాజకునికి Now కనబరుచుకోండి. imagine the situation. If you are there in the situation, ఒకసారి ఊహించండి, మీరు అదే పరిస్థితిలో they are ఉన్నారు. expecting a miracle from God, దేవుని యొద్ద నుంచి అద్భుతాన్ని ఆశిస్తూ ఉన్నాము, from Jesus. యేసు ప్రభు యొద్ద But నుంచి. they're not receiving any miracle from Jesus. కానీ యేసు ప్రభు యొద్ద నుంచి ఏ అద్భుతం Instead, they are పొందుకోవట్లేదు. receiving an instruction. దానికి బదులుగా ఒక సూచన పొందుకుంటూ ఉన్నారు. They must have been worried. What is this? I'm asking a miracle. I'm asking Jesus to heal me, but Jesus is telling me some instruction. యేసు ప్రభు నన్ను స్వస్థపరచాలని నేను ఆశిస్తూ నేను యేసు ప్రభుని అడుగుతున్నాను, కానీ ఆయన కొన్ని సూచనలు నాకు ఇస్తూ ఉన్నాడు. You believe me, my friends, let me tell you. Sometimes we are also confused like this only. ఈ విధంగానే మనం కూడా కొన్నిసార్లు కలవర పడిపోతూ We ఉంటాం. will be coming to presence of God, దేవుని సన్నిధిలోనికి మనం వస్తాము, expecting some miracle, కొన్ని అద్భుతాలు ఆశిస్తూ expecting something else, మరేదో ఆశిస్తూ వస్తూ ఉంటాము, expecting something else. మరేదో ఆశిస్తూ But ఉంటాం. let me tell you one thing. కానీ ఒక్క విషయం But చెప్తున్నాను. sometimes కొన్నిసార్లు God will not give you the instant miracle. దేవుడు వెంటనే మీకు అద్భుతం ఇవ్వడు. God will not give you whatever you are expecting. మీరు ఏది ఆశిస్తున్నారో అది వెంటనే God దేవుడు will give you an instruction.
దేవుడు ఒక సూచన మీకు ఇస్తాడు. God will give you an instruction. దేవుడు ఒక సూచన మీకు Now ఇస్తాడు. God is waiting them whether they will go or not. దేవుడు వారు వెళ్తారా లేదా అని ఆశ ఎదురు చూస్తున్నాడు. They must have realized that what is that I am asking something God is not understanding. వారికి ఒకటి అర్థమై ఉండొచ్చు, దేవుని దగ్గర నుంచి నేను ఏదో I am asking some ఆశిస్తున్నాను, miracle. నేను అద్భుతం కొరకు He is అడుగుతున్నాను. telling me to go. ఆయన ఏమో వెళ్ళమని చెప్తున్నాడు. Now this is what faith is all about. ఇప్పుడు విశ్వాసం అంటే అదేనండి. They started walking. వారు నడవడం ప్రారంభించారు. They were not healed then. అప్పుడు వారు స్వస్థత పొందలేదు. They started walking. వారు నడవడం ప్రారంభించారు. Walking, that means they are obeying the word of God. నడవడం అంటే అర్థం ఏంటంటే దేవుని మాటకు వారు విధేయత చూపుతున్నారు. Sometimes we come to the presence of God expecting some miracle. కొన్ని అద్భుతాలు ఆశిస్తూ దేవుని సన్నిధికి మనం వస్తాము. But God says, obey to my word of God. కానీ దేవుడు చెప్తాడు దేవుని వాక్యానికి విధేయత చూపించమని. When you obey to the word, ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపించావు, you will receive miracle. నువ్వు అద్భుతాన్ని పొందుకుంటావు. This is the secret number 1. ఇది మొదటి రహస్యం. The secret number 1 is faith. మొదటి రహస్యము You need to have faith. నీవు విశ్వాసం కలిగి ఉండాలి. Even if you have not received the miracle also. నీవు అద్భుతం పొందుకోకపోయినప్పటికీ Even కూడా, if you have not received the answer, positive answer from God, దేవుని యొక్క నుంచి అనుకూలమైన సమాధానం పొందుకోకపోయినప్పటికీ still you need to have faith in God. దేవుని యందు నీవు విశ్వాసం కలిగి ఉండాలి. That is why Abraham was called as the father of faith. అందుకని Persons. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము పిలువబడ్డాడు. When you have a faith, when you have a spiritual journey, నువ్వు ఆత్మీయ ప్రయాణంలో కలిగి ఉన్నప్పుడు you will receive a lot of challenges. నీకు ఎన్నో సవాళ్లు వస్తాయి. You need to face the challenges. ఆ సవాళ్లు ఎదుర్కోవాల్సిన And అవసరం we ఉంది. expect instant miracles from God. దేవుని యొద్ద నుంచి వెనువెంటనే అద్భుతాలు మనం Sometimes God may ఆశిస్తాం. not give you instant miracles. కొన్నిసార్లు దేవుడు వెనువెంటనే అద్భుతాలు Sometimes ఇవ్వకపోవచ్చు. God will give instant miracles also. కొన్నిసార్లు దేవుడు వెనువెంటనే అద్భుతాలు In కూడా some ఇస్తాడు. situations, God says, కొన్ని పరిస్థితుల్లో దేవుడు చెప్తాడు, move on, కొనసాగు move on. కొనసాగు. This is what we need to learn from the word of God. Number 1 point. మొదటి విషయం మనం ఇదే నేర్చుకోవాలి దేవుని వాక్యం. Number 2 point రెండో విషయము is surrender మనము అప్పగించుకోవాలి, or submission. దేవునికి అప్పగించుకోవాలి. In Genesis 6th chapter 13 and 14 verse, ఆదికాండము 6వ అధ్యాయము 13, 14 I don't want you to read it and understand, but then I just want to tell you the situation there. మీరు ఇది చదివి అర్థం చేసుకోవాలని కోరుకోవట్లేదు, కానీ అక్కడ పరిస్థితిని మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. God sees the world completely corrupt. ఈ లోకమంతా కూడా చెడిపోయి ఉండటం దేవుడు చూశాడు. God sees that everybody is disobeying the word. ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటకు అవిధేయత చూపడం దేవుడు చూశాడు. Going away from the word of God. దేవుని వాక్యం నుంచి దూరంగా వెళ్ళడం ఆయన చూశాడు. God was so unhappy. దేవుడు ఎంత ఆయన సంతోషంగా లేడు, So disappointed. ఎంతో నిరుత్సాహపడ్డాడు. And he regretted creating the world and human. World and human. ఈ లోకాన్ని మానవుని సృష్టించినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. He wanted to destroy entire world. లోకమంతటిని ఆయన నాశనం చేయాలని కోరుకున్నాడు. No, but then God has a different plan. కానీ దేవునికి ఒక వ్యత్యాసమైన ప్రణాళిక. God wanted to choose one person to continue the heritage. ఆ యొక్క వంశావళిని కొనసాగించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎంపిక చేసుకోవాలని. Now imagine the entire world is wicked. ఒకసారి ఊహించండి, లోకమంతా దుష్టత్వంలో ఉంది. One person is faithful to God. కానీ ఒక్క వ్యక్తి దేవునికి నమ్మకంగా ఉన్నాడు. How great challenge it is. ఎంత గొప్ప సవాలండి అది. Sometimes see we are in the world, we see lot of challenges. ఈ రోజు మనం లోకంలో ఉన్న కొన్నిసార్లు అనేక సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటాం. Sometimes we try to justify saying that sir we are in the world so we have to live like whatever people are living like. ఈ రోజు కొన్నిసార్లు మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం. ప్రజలు ఎలా జీవిస్తున్నారో అలా జీవించాలి కదా, లోకంలో మనం ఉన్నాం కదా. Sometimes we justify our own Christian life. కొన్నిసార్లు మన సొంత క్రైస్తవ జీవితాన్ని సమర్థించుకుంటూ ఉంటాం. Sometimes we try to live a compromised life. మనం చాలా రాజీ పడిపోయిన జీవితం జీవిస్తాం. Here one man called Noah. ఇక్కడ నోవహు అనే ఒక వ్యక్తి, he was a different person. ఒక వ్యత్యాసమైన వ్యక్తి. ఆయన Entire world was wicked. లోకం అంతా దుష్టత్వంతో ఉంది. Not even one person. ఒక్క వ్యక్తి కూడా లేడు. But Noah was one person who was faithful to God. కానీ నోవహు ఒక్క వ్యక్తి దేవునికి నమ్మకంగా God ఉన్నాడు. chose that one person. దేవుడు ఒక్క వ్యక్తిని ఎంచుకున్నాడు. Today if God has to see you,
ఈ రోజు దేవుడు నిన్ను చూడాల్సి What is వస్తే your condition? నీ స్థితి ఏంటి? Is he seeing you as a faithful person, నమ్మకమైన వ్యక్తిగా నిన్ను honest చూస్తున్నాడు? person, యథార్థమైన వ్యక్తిగా, or spiritual person? ఆత్మీయమైన వ్యక్తిగా? God had a plan with this person called Noah. నోవహు అనే వ్యక్తి ఎడల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. And no, God said to Noah, దేవుడు నోవహుతో I am చెప్పాడు, going to destroy this world. ఈ లోకాన్ని నేను నాశనం చేయబోతున్నాను. I am going to destroy this world. ఈ లోకాన్ని నేను నాశనం చేయబోతున్నాను. I want to save you. నేను నిన్ను రక్షించాలనుకుంటున్నాను. You create a world. You built an ark, ఒక ఓడను నువ్వు తయారు చెయ్యి. and in that ark I am going to save you. ఆ ఓడలో నేను నిన్ను రక్షించబోతున్నాను. Now see, imagine Noah's condition. ఒకసారి ఊహించండి నోవహు He has పరిస్థితి. never seen rain like that. ఆయన ఎన్నడూ కూడా ఇటువంటి వర్షాన్ని చూడలేదు. But God is telling you built an ark. దేవుడు చెప్తున్నాడు ఒక ఓడను సిద్ధం చేయి. Now Noah did not have any questions. నోవహు ఎటువంటి ప్రశ్నలు వేయలేదండి. He just surrendered himself. ఆయన అప్పగించుకున్నాడు. And whatever God said, దేవుడు ఏం చెప్పాడో in దాన్ని, whatever the way He said, దేవుడు ఏ విధంగా He చెప్పాడో అలా built an ark. ఒక ఓడను నిర్మించాడు. ఆయన He built an ark. ఒక ఓడను నిర్మించాడు. People must have ridiculed him. ప్రజలు అతన్ని అపహసించుండొచ్చు. People must have thought that this fellow is a fool. ఈ వ్యక్తి చాలా వెర్రివాడని ప్రజలు Why this fellow ఆలోచించారు. is building an ark when there is no rain here? ఇక్కడ ఏ విధమైన వర్షం లేనప్పుడు ఎందుకు ఇతను ఓడను సిద్ధం చేస్తున్నాడు అనుకుంటుండొచ్చు He ప్రజలు. just focused on the word. వాక్యం మీద, కేవలం వాక్యం మీద Whatever ఆయన God దృష్టి said, పెట్టాడు. let me surrender. దేవుడు ఏం చెప్పాడో దానికి లోబడతాను నేను. Let me face these challenges. ఈ సవాళ్ళు నేను Let ఎదుర్కొంటాను. people think me I'm a fool. నేను వెర్రివాడని ప్రజలు Let అనుకోనివ్వండి. people think whatever they want to think. వారు ఏం అనుకుంటారో అది అనుకోనివ్వండి. But I am going to obey and surrender myself to the word of God. దేవుని మాటకు నన్ను అప్పగించుకుని లోబడతాను అనుకున్నాడు. This is the second point we need to understand. మనం అర్థం చేసుకోవాల్సిన రెండవ విషయం ఇది. Surrendering ourselves to the word of God. దేవుని వాక్యానికి మనల్ని మనం Are we just looking here and there and comparing ourselves with some people and losing our faith? మనం ఇటువైపు అటువైపు చూసి ప్రజలతో మనల్ని పోల్చుకుని మన విశ్వాసాన్ని కోల్పోతున్నామా? Are we strengthening our faith, focusing on God only? కేవలం దేవుని మీద మన దృష్టి నిలిపి మన విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నామా? If you see look into the world, ఈ లోకాన్ని నువ్వు చూసినట్లయితే there is 100% chances that you will fall. నువ్వు పడిపోయే 100% అవకాశాలు పడిపోవడానికి ఉంటాయి. If you focus on the God, దేవుని మీద నువ్వు దృష్టి నిలిపితే you will be strengthened in faith. నీ విశ్వాసంలో బలపరచబడతావు. This man Noah surrendered his life to the Lord. ఈ వ్యక్తి నోవహు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. Third point quickly I want to close. I want to tell you. మూడో విషయం త్వరగా మీతో చెప్పాలనుకుంటున్నాను. ప్రార్థన. Prayer life. ప్రార్థనా జీవితం. I'll tell you one thing. ఒక విషయం నేను మీతో చెప్తాను. 1 Peter 3:12 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం says like this. ఇలా So తెలియజేస్తుంది. the eyes of the Lord are over the righteous, and His ears are open unto their prayers. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. God would love to hear your prayer. దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి If ఇష్టపడుతున్నాడు. you are faithful to God, నువ్వు దేవునికి నమ్మకమైన God వాడివి is అయితే ready to hear to your word, hear to your prayer. దేవుడు నీ ప్రార్థన వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Let us understand one thing. ఒక విషయం మనం అర్థం Prayer చేసుకోవాలి. life is the basic foundation for the Christian life. ప్రార్థనా జీవితం అనేది క్రైస్తవ జీవితానికి Without prayer life, ప్రార్థనా జీవితం you లేకుండా cannot strengthen in faith. విశ్వాసంలో నువ్వు బలపరచబడలేవు. If you want to have the secret of the blessings, నువ్వు దేవుని ఆశీర్వాదానికి రహస్యాలు నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఈ రోజు you need to have the third point called prayer. ప్రార్థన అనే మూడో విషయాన్ని నువ్వు కలిగి Matthew ఉండాలి. 26 and 41 says మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ Watch and వాక్యం pray. తెలియజేస్తుంది. మెలకువగా ఉండి ప్రార్థన that చేయండి. ye enter not into temptation. మీరు శోధనలో In this ప్రవేశించుకున్నప్పుడు world, ఈ లోకంలో you will have lot of temptations. మీకు అనేక శోధనలు You will వస్తాయి. have lot of temptations. మీకు అనేక శోధనలు వస్తాయి. But God's word of God says you need to be alert దేవుని వాక్యం తెలియజేస్తుంది మీరు and you need మెలకువగా to be ఉండాలి. prayerful, మీరు ప్రార్థనా పరులుగా ఉండాలి. overcome these temptations. ఈ యొక్క శోధనలు జయించడానికి. Fourth point which I would like to bring to your knowledge. నాలుగో విషయం మీకు Fourth తెలియజేయాలనుకుంటున్నాను. point is relying upon God నాలుగో విషయం దేవుని మీద ఆధారపడటం. in whatever condition it is. అది ఏ పరిస్థితిలో అయినప్పటికీ Are we relying upon God? దేవుని మీద మనం ఆధారపడుతున్నామా? Devil says
అపవాది చెప్తాడు, You have enough knowledge. నీకు చాలా సరిపోయిన జ్ఞానం ఉంది నీకు, You don't have to depend upon God. నువ్వు దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం You లేదు, can depend upon your knowledge. నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడచ్చు. The science says ఈ శాస్త్రం we have చెప్తుంది enough knowledge. మనకు సరిపోయిన జ్ఞానం We ఉంది. don't need God. మనకు దేవుడు అవసరం లేదు, We can survive through science. మనం ఈ యొక్క సైన్స్ ద్వారా జీవించవచ్చు. The word of God says దేవుడి వాక్యం తెలియజేస్తుంది, everything is created by His word. ప్రతిదీ కూడా ఆయన మాట ద్వారా సృష్టించబడింది. I want to bring one person to your knowledge. ఒక వ్యక్తిని మీ ఎదుటికి నేను His తీసుకురావాలనుకుంటున్నాను. name is called Job. ఆయన పేరు యోబు. If you see Job 1 chapter and 1 to 3, యోబు గ్రంథము 1వ అధ్యాయం 3 వాక్యాలు మీరు చూసినట్లయితే, this man is a very, very richest person. ఈ వ్యక్తి చాలా ఐశ్వర్యవంతుడు. God has blessed him so much, దేవుడు ఆయన ఎంతగా and ఆశీర్వదించాడంటే he is the richest person. ఆయన అంత ఐశ్వర్యవంతుడు. Here in the third verse says, this man was the greatest of all the men of the east. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండనని 3వ వచనం He is తెలియజేస్తుంది. not richest in the land. కేవలం ఆ యొక్క He is గల్లీలో not richest in the colony. ఐశ్వర్యవంతుడు, ఆ కాలనీలో ఐశ్వర్యవంతుడు He మాత్రం is the కాదు. richest person, అతడు ఐశ్వర్యవంతుడు. greatest of all men of the east. తూర్పు దిక్కు ఉన్న జనులందరిలో అతనే గొప్పవాడు. If you say north, south, east, west, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మీరు చెప్తే so he is the best of completely east portion. ఆ యొక్క తూర్పు దేశం అంతట్లో కూడా అతను శ్రేష్టమైన He వాడుగా was the ఉన్నాడు. richest guy. అతను ఐశ్వర్యవంతుడు. God blessed him so much. దేవుడు అతను ఎంతో He was a ఆశీర్వదించాడు. prosperous man. ఆయన అభివృద్ధి పొందిన వ్యక్తి. Now one day, ఒకరోజు Sunday school teachers are here. Sunday school teachers, can you just take care of your children, Sunday school children? Sure. Why? Yeah. This man Job, ఈ వ్యక్తి యోబు he was a very prosperous man. ఆయన చాలా వృద్ధి పొందిన వ్యక్తి. God has blessed him so much. ఆయన ఎంతో దేవుడు ఆశీర్వదించాడు. One day, ఒకరోజు there was a conversation between Satan and God. సాతానికి దేవునికి మధ్య సంభాషణ జరిగింది. Can we imagine any time that God and Satan will discuss? ఒకసారి ఊహించగలరా ఎప్పుడైనా మనం దేవుడు సాతాను సంభాషించుకున్నట్లు? But that has happened. కానీ అది జరిగింది. In the heaven, పరలోకంలో God and Satan were talking about Job. సాతాను దేవుడు యోబు గురించి మాట్లాడుకుంటున్నారు. These all discussions we can see in the Job first chapter. యోబు గ్రంథం 1వ అధ్యాయం You can go home and read all these things. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత But ఇవన్నీ God చదువుకోండి. is talking about Job కానీ దేవుడు యోబు గురించి మాట్లాడుతున్నాడు, and talking to Satan. సాతానుతో Have you మాట్లాడుతున్నాడు. ever seen this man? ఈ వ్యక్తిని ఎప్పుడైనా చూసావా? He is faithful man. అతను నమ్మకమైన వాడు. And the Satan says, సాతాను చెప్తున్నాడు, because you have blessed him, he is faithful to you. నువ్వు అతన్ని ఆశీర్వదించినందుకే అతడు నమ్మకమైన వాడుగా ఉన్నాడని. Let me tell you one thing. ఒక విషయం మీతో చెప్పనివ్వండి. Sometimes, కొన్నిసార్లు if God and Satan have to talk about your life, నీ జీవితం గురించి దేవుడు సాతాను మాట్లాడుకోవాల్సి వస్తే what is your condition? నీ స్థితి ఏంటి? Can God say that this man is faithful? ఈ వ్యక్తి నమ్మకమైన వాడని దేవుడు చెప్పగలరా? You can write your name there. అక్కడ మీ పేరు రాసుకోండి. As God is telling Job that this Job is very faithful to me, ఈ యోబు అనే వ్యక్తి నాకు చాలా నమ్మకమైన వాడుగా ఉన్నాడని దేవుడు and God చెప్తున్నాడు. is so proud about Job also, యోబు గురించి దేవుడు చాలా and is గర్వపడుతున్నాడు. challenging with Satan. సాతానుతో సవాల్ చేస్తూ He is ఉన్నాడు. telling, see my servant Job, నా సేవకుడైన యోబును చూడు, he is a faithful man. ఆయన నమ్మకమైన వాడు. And Satan is answering in a different way. సాతాను వ్యత్యాసమైన విధానంలో సమాధానం ఇస్తున్నాడు. Satan is telling to God, సాతాను దేవునితో చెప్తున్నాడు, God, you have blessed him. దేవను నన్ను అతన్ని ఆశీర్వదించావు. Because you have blessed him, he is faithful to you. నీవు ఆశీర్వదించావు గనుకే నమ్మకమైన If you వాడు. take out all your blessings, నువ్వు ఆశీర్వాదాలన్నీ తీసివేస్తే then see what he will react. అతను ఎలా ప్రతిస్పందిస్తాడో Today, చూడు. you know one thing, God and Satan is discussing about one person. ఈ రోజు ఒక విషయం ఆలోచించగలరా? దేవుడు సాతాను ఒక వ్యక్తి గురించి సంభాషించుకుంటున్నారు. Satan is telling, సాతాను చెప్తూ ఉన్నాడు, because you have blessed that person, నువ్వు ఆ వ్యక్తిని ఆశీర్వదించావు గనుకనే he is faithful to you. అతను నమ్మకమైన వాడుగా Take ఉన్నాడు. out all the blessings. ఆశీర్వాదాలన్నీ And తీసేయ్. see. అప్పుడు చూడు How he is going to be faithful to you or not? అలా అప్పుడు ఎలా నమ్మకమైన వాడుగా ఉంటాడో చూడు అంటున్నాడు. Today, ఈ రోజు the same conversation if is happening,
అదే సంభాషణ జరుగుతూ ఉంది about you. నీ గురించి. If God and Satan had to discuss, దేవుడు సాతాను అలా సంభాషించుకోవాల్సి what వస్తుంది. is that God is telling about you? నీ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? You know one thing, ఒక విషయం మీకు తెలుసా? God said, దేవుడు చెప్పాడు, okay, I am giving you power. నీకు అధికారాన్ని ఇస్తున్నాను, Take out everything. అన్ని తీసివేయి. Cutting the story short, ఆ యొక్క కథను చిన్నగా చేసి చెప్తూ, Job lost his finances. యోబు ఆయన ఐశ్వర్యాన్ని అంతా కోల్పోయాడు. Job lost his physical condition. ఆయన భౌతికమైన పరిస్థితి అంతా కోల్పోయాడు. Job lost his social condition, reputation. అతని ఖ్యాతి, గౌరవం అంతా Everything is lost. అంతా పోయింది అతనికి. Just like that. అలా ఒక్క క్షణంలో He పోయింది. lost his property. అతని ఐశ్వర్యాన్ని కోల్పోయాడు. His life, his health was physically deteriorated completely. అతని యొక్క ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది He సంపూర్ణంగా. was in a miserable state. ఎంత విషాదకరమైన He lost his పరిస్థితి. children. అతని బిడ్డలను He lost కోల్పోయాడు. his finances. అతని ఆర్థిక He విషయాలను lost his కోల్పోయాడు. social reputation. అతని సమాజంలో ఉన్న ఖ్యాతి, గౌరవం అంతా పోయింది. Everything he lost. అంతా కోల్పోయాడు అతను. But yet, అయినప్పటికీ Job stood faithful. యోబు నమ్మకమైన వాడుగా నిలబడ్డాడు. He never sinned. అతను పాపం చేయలేదు. He said, God has given me. దేవుడు నాకు ఇచ్చాడు, God has taken me. దేవుడే తీసేసుకున్నాడు. His life was completely reliable on God. దేవుడు ఆ యోబు జీవితం అంతా కూడా దేవుని మీదే ఆధారపడి ఉంది. If you start depending upon God, దేవుని మీద నువ్వు ఆధారపడటం if you start ప్రారంభించి, believing నువ్వు నమ్మడం whatever you have నీకేదున్నా is given by God, అది దేవుని ద్వారా ఇవ్వబడింది. you will be blessed. నీవు ఆశీర్వదించబడతావు. అప్పుడు Okay, what happened? Joseph lost everything. యోసేపు సమస్తాన్ని కోల్పోయాడు. He was in a miserable state. అతను చాలా విషాదకరమైన He స్థితిలో lost his ఉన్నాడు. children. అతని బిడ్డలు He lost కోల్పోయాడు. everybody. అందరిని కోల్పోయాడు. One person was with him, ఒక వ్యక్తి అతనితో ఉన్నాడు, his wife. అతని భార్య. He had one last chance to look up to on this earth was his wife. అతనికి ఉన్న చివరి అవకాశం, చివరి విషయం ఏంటంటే ఈ భూమి మీద అతని భార్య మాత్రమే. Friends came and ridiculed him. స్నేహితులు వచ్చారు, అతన్ని అపహసించారు. Finally, wife was with him. చివరిగా భార్య అతనితో ఉంది. You know what she suggested to him? అతనికి ఏం సలహా ఇచ్చిందో తెలుసండి ఆమె? Enough is enough. అయిపోయింది, ఏదో అయిపోయింది. Curse God. దేవుని చేపించు. If you observe Job chapter 2 and 8 to 10, యోబు గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి you 10 will see వాక్యాలు his చూస్తే condition. అతని యొక్క స్థితిని మీరు చూస్తారు. Then said his wife unto him, Doest thou still remain thine in integrity? Curse God and die. But he said unto her, Thou speakest as one of the foolish women speaketh. What shall we receive good at the hand of God, and shall we not receive evil? In all this did not Job sin with his lips. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. In all this did not Job sin with his lips. ఈ సంగతుల్లో ఏ విషయమందు యోబు He lost నోటి his life. మాటతోనైనా He lost his health. అతని ఆరోగ్యం He lost his కోల్పోయాడు. property. అతని He ఐశ్వర్యం lost his కోల్పోయాడు. children. అతని He బిడ్డలు lost కోల్పోయాడు. everything. అన్ని కోల్పోయాడు అతను. Now he is also disappointed with the only voice who was surviving with his life. ఇప్పుడు అతనుకున్న కేవలం ఒక స్వరం ఉంది, అతని భార్య. ఆమె విషయంలో కూడా నిరుత్సాహపడిపోతున్నాడు. ఇప్పుడు Sometimes we get so much temptation. కొన్నిసార్లు ఎంతో శోధన మనకు వస్తుంది. Sometimes we have so much challenges. కొన్నిసార్లు ఎన్నో సవాళ్లు మనకు వస్తాయి. Sometimes we feel that I can get some encouraging word from this person. ఈ వ్యక్తి నుంచి కొన్నిసార్లు ఏదైనా ప్రోత్సాహకరమైన మాట వస్తే బాగుండని ఆలోచిస్తాం. Even that is not happening. Job was faithful to God. యోబుకి అది కూడా జరగనప్పటికీ కూడా దేవుని ఎదుట నమ్మకంగా May ఉన్నాడు. let us learn to depend upon God ఈరోజు దేవుని మీద ఆనుకోవడానికి నేర్చుకుందాం. despite continuous challenges. మనకు వస్తున్న సవాళ్ళ, Despite no one is encouraging you. ఎవ్వరు కూడా నీకు Despite no one is standing by you. ఎవరు నీ ప్రక్కన Imagine no one will be standing for you. ఎవరు నీ కొరకు నిలబడినప్పటికీ కూడా, But yet you need to be faithful to God. అయినప్పటికీ కూడా నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. Job lived a faithful life
యోబు నమ్మకమైన జీవితం జీవించాడు. Fifth point, ఐదవ విషయం, last point which I want to tell and close. చివరి విషయం నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథము 13th chapter, 14th verse. 13వ అధ్యాయము 14వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వాక్యం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించును. This verse is speaking about David. ఈ వచనము దావీదు గురించి మాట్లాడుతుంది. God has blessed so much David. దావీదుని దేవుడు ఎంతో David was an ఆశీర్వదించాడు. ordinary person, దావీదు ఒక సాధారణమైన వ్యక్తి. but God has blessed him and made him the king of Israel. దావీదుని దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. The reason behind that is దాని వెనుక కారణం ఏంటంటే he is called man after God's own heart. దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడిగా పిలువబడ్డాడు. David, despite having lot of weaknesses, ఎన్నో బలహీనతలు కలిగి ఉన్న వ్యక్తి దావీదు he lived a human life. మానవ జీవితం జీవించాడు. Sometimes he did against God, కొన్నిసార్లు దేవునికి but విరోధంగా yet he చేశాడు. came back to God's presence అయినప్పటికీ దేవుని సన్నిధికి తిరిగి వచ్చాడు. and he regretted అతను పశ్చాత్తాపడ్డాడు and repented and he lived a life which is God's heart. దేవునికి ఇష్టానుసారమైన జీవితము జీవించాడు అతను. The fifth point is, ఐదవ విషయము, how are we living? మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? Are we living the way the God wants us to live? దేవుడు మనల్ని జీవించమని కోరుకున్న విధంగా జీవిస్తున్నామా? These are the 5 secrets of blessings you can receive from the word of God. దేవుని వాక్యం నుంచి నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఈ 5 రహస్యాలు. If your family want to be blessed, నీ కుటుంబం if ఆశీర్వదించబడాలని your life want to be కోరుకుంటే, blessed, నీ జీవితం ఆశీర్వదించబడాలని these are the కోరుకుంటే 5 points. ఇవి 5 విషయాలు. If you can inculcate these things, ఇవి నీ జీవితంలో అలవర్చుకున్నట్లయితే you will be a blessed person. నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. Number 1, మొదటి విషయం faith. విశ్వాసం, Faith in God. దేవుని యందు విశ్వాసం. Number 2, రెండవది surrender to God. దేవునికి అప్పగించుకోవాలి Even despite challenges. నీకు వస్తున్న సవాళ్ల మధ్యలో కూడా. Number 3, మూడవ విషయం prayerful life. ప్రార్థన జీవితం. Number 4, నాలుగవ విషయం depending upon God. దేవుని మీద ఆధారపడ్డం. Number 5 ఐదవ విషయం is living the way God wants you to live. దేవుడు నిన్ను జీవించమని కోరుకున్న విధంగా జీవించడం. If you have these 5 points in your life, నీ జీవితంలో ఈ 5 విషయాలను కలిగి you ఉన్నట్లయితే would be a blessed person. నువ్వు ఆశీర్వదించబడిన Your వ్యక్తిగా ఉంటావు. family would be a blessed నీ family. కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబంగా So ఉంటుంది. you, God will make you a blessing to many people. నీ ద్వారా అనేకులకు నిన్ను ఆశీర్వాదంగా దేవుడు చేస్తాడు. Close your eyes. కళ్ళు మూస్తున్నాము. And I hope today this message would bless. This message would enlighten you. ఈ యొక్క వర్తమానం ఈ రోజు నిన్ను నీ కళ్ళు వెలిగిస్తుందని నేను కోరుకుంటున్నాను. If you want the real happiness, నిజమైన ఆనందం కావాలని కోరుకుంటున్నాను. real prosperity నీ జీవితంలో నిజమైన అభివృద్ధి కావాలని from కోరుకుంటున్నాను. God, దేవుని యొద్ద నుంచి these are the 5 points. ఇవే 5 విషయాలు. Let's start inculcating, వాటిని అలవర్చుకోవడం ప్రారంభించు. strengthening faith, విశ్వాసంతో నిలబడ్డం, grow in faith, విశ్వాసంలో ఎదగాలి, and bring glory to God. దేవునికి మహిమ చెల్లించాలి. Father, we thank you, praise you, Lord, for this time. We praise you, mighty Father, for all the things, Lord, you have done. ఈ సమయాన్ని బట్టి మీరు చేసిన సమస్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. Today, thank you, Lord, for giving us this word. ఈ వాక్యం ఈ రోజు మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువు. Help us to strengthen in you. మీ యందు బలపరచబడడానికి కృప దయచేయండి. Make us a blessing మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయండి, to many people. అనేకులకు ఆశీర్వాదకరంగా. Thank you for everything. Thank you, Lord, for speaking to me today. ఈ రోజు నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you very much, Lord, for giving me this time. I